తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు మామ, కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబుకు తాత. వీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్టీ రామారావు తన కెరీర్ తొలి దశలో కానీ, మలి దశలో కానీ, చివరి దశలో కానీ అనేక వర్గాల సహాయం పొందారు. అలాంటి వర్గంలో రెడ్డి సామాజిక వర్గం చాలా కీలకమైన పాత్ర వహించిందన్న విషయాన్ని మీరు గుర్తించాలి. ఎన్టీ రామారావుని కృష్ణుడిగా నిలబెట్టినది ఎవరు? కదిరి వెంకటరెడ్డి గారు. కేవీ రెడ్డి అంటాం కదా, కేవీ రెడ్డి తన గురువు అని రామారావు ఎప్పుడు ప్రస్తావించేవారు. 1957లో మాయాబజార్ సినిమా సమయంలో నటీనటుల ఎంపిక జరిగింది. ఎన్టీ రామారావు కృష్ణ పాత్రలో నప్పడని, తమిళ సంపూర్ణ రామాయణం సినిమాలో అతడు కృష్ణ పాత్ర వేస్తున్నాడని, అది అంతగా బాగోలేదని ప్రేక్షకులు తిరస్కరిస్తారని చాలా మంది కేవీ రెడ్డి గారికి సూచించారు. అయినప్పటికీ కేవీ రెడ్డి మాత్రం జాగ్రత్తగా రూపకల్పన చేసి మాయాబజార్ ద్వారా ఎన్టీఆర్ కృష్ణుడిగా నిలబెట్టారు. ఎంతగా అంటే ప్రేక్షకులను మెప్పించి మైమరపించి ఏకంగా థియేటర్లలో హారతులు పట్టేలా చేశారు. ఆ పైన రామారావు అటు పౌరాణిక సినిమాల్లో ప్రత్యేకించి కృష్ణ పాత్రలో కనిపిస్తూ రాముడు రూపానికి కేరాఫ్గా మిగిలిపోయాడు. అంటే పురాణ పాత్ర వేయాలంటే ఎన్టీ రామారావే అనే స్థాయిలోకి వచ్చేసారు. సహజంగా ఆయనలో ఉండే నటన శక్తి ప్లస్ దానికి కేవీ రెడ్డి గారు మొట్టమొదట ప్రోత్సాహం కల్పించారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత సైకిల్ గుర్తు వచ్చింది కదా, సైకిల్ గుర్తుకు కూడా ఒక చరిత్ర ఉంది. 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తూ పార్టీ చిహ్నం కోసం సమాలోచనలు జరిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న బెజవాడ పాపిరెడ్డి గారు సైకిల్ను పార్టీ గుర్తుగా ఎంచుకోవాలని చూశారు. బెజవాడ పాపిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి వీరిద్దరు జంట కవుల్లాగా ఉండేవారు. ఇద్దరు ఎన్టీ రామారావుని సమ హోదాలో చూసేవారు, కానీ ఎన్టీ రామారావు తమ బాస్ అని వ్యక్తి పూజ చేసేవారు కాదు. అది ఎన్టీ రామారావు కూడా నచ్చేది కాదు. పార్టీలో చంద్రబాబు నాయుడు వారిద్దరిని బెజవాడ పాపిరెడ్డిని, శ్రీనివాసరెడ్డిని ఏ విధంగా బయటికి వెళ్ళగొట్టాలో అంత పద్ధతి ప్రకారం చేశాడు. అదో వేరే కథ, ఆ కథని ఈ కథలో కలపదు. బెజవాడ పాపిరెడ్డి సైకిల్ గుర్తు పార్టీ గుర్తుగా ఎంచుకోవాలని సూచించారు. ఇంకొక కారణం, 1967లో స్వతంత్ర అభ్యర్థిగా అల్లూరు నియోజకవర్గం నుండి బెజవాడ పాపిరెడ్డి సైకిల్ గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. కాబట్టి యాదృచ్ఛికంగా ఆయన సైకిల్ గుర్తును సూచించారు. ఎన్టీ రామారావు చివరికి అదే ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించాలి. అలాగే ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను ఎంపిక చేసింది ఎవరు? అది మన ఎన్టీ రామారావు గారు ప్రభుత్వానికి శాశ్వత ప్రతిష్ట తెచ్చింది. అది విగ్రహాలను ఎంపిక చేసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ పై వివిధ రంగాలకు చెందిన 32 మంది లబ్ధ ప్రతిష్టల విగ్రహాలను నెలకొల్పారు. నేను వార్తా ఆఫీస్ లో పనిచేసిన రోజు ఆ విగ్రహాలు చూసుకుంటూ వెళ్ళి ఎన్టీ రామారావు డిజైన్ గురించి చాలా చాలా పాజిటివ్ గా ఆలోచించాను. ఎన్టీ రామారావు లాంటి నాయకుడు, మరో నాయకుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు రాలేదు? తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను, తెలుగువారు సామాన్య చరిత్ర ఉన్నవారు కాదు. ఇది ఉత్తరాది ప్రాంతంలో గుజరాత్ వరకు పాలించిన చరిత్ర ఉన్నది, ప్లస్ బాంబేని పాలించిన చరిత్ర ఉన్నది. ఈ తెలుగువారు తమ హోదాను మరిచి, తమ స్థాయిని, ఆత్మగౌరవాన్ని మరిచి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసు కదా, ఎన్డీఏ ప్రభుత్వంలో నక్కి మంత్రి పదవి తీసుకొని కాలక్షేపం చేస్తున్నారు. మనకు ప్రత్యేక హోదా ఇవ్వరు, పోలవరం పూర్తి చేయరు, తెలుగు వారిని నాశనం చేసిన జాతీయ పార్టీలను నమ్ముకొని వారికి బానిసలుగా బతికే రోజులు వచ్చాయి తెలుగు జాతి. ఇది ఎలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు, అది వచ్చేది. ఆ విషయం అలా ఉంచుతాము. అయితే తెలంగాణ మలివిడత ఉద్యమానికి ముందు ట్యాంక్ బండ్ పై నెలకొల్పిన విగ్రహాల విషయంలో సీమాంధ్రులకు పెద్దపీట వేశారు అనే నిరసన ఉండేది. వాస్తవానికి ఆనాడు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ప్రాంతాల వారీగా కాదు, ఆయా రంగాల వారీగా ప్రతిష్ఠులను ఎంచుకోవటం జరిగింది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, ట్యాంక్ బండ్ మీద ఎవరి విగ్రహాలు ఉండాలని నిర్ణయించడానికి వేసిన కమిటీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన సి నారాయణ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నారు. నాకు ప్రొఫెసర్ గా పనిచేసిన, శాఖాధిపతిగా పనిచేసిన తోమాటి దోనప్ప గారు కూడా అందులో కీలక పాత్ర వహించారు.
అటువంటి లబ్ధ ప్రతిష్ఠలు సి నారాయణ రెడ్డి గారితో తుమ్మాటి దోణప్ప గారితో పరిచయ భాగ్యం నాకు లభించింది. అంటే ఆయన దోణప్ప గారు 2 సంవత్సరాలు నాకు పాఠాలు చెప్పారు. ప్లస్ సి నారాయణ రెడ్డి గారి ఇన్స్పిరేషన్ తోటి నేను తెలుగు యూనివర్సిటీలో 3 నెలల పాఠాలు జర్నలిజం విద్యార్థులకు పాఠాలు చెప్పాను. అలాగే సి నారాయణ రెడ్డి గారి జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు డక్కన్ క్రానికల్ ఆంధ్రభూమి కోసం ఇంటర్వ్యూ చేసిన వాడిని నేనే. మొట్టమొదటి ఇంటర్వ్యూ నాకే ఇచ్చారు. నేను ఇంకొక ఎవరు మన డక్కన్ క్రానికల్ ఇంకెవరు కలిసి చేశాము. అది ఫుల్ పేజీ సండేలో ఫుల్ పేజీ వచ్చింది. అది ఆ సందర్భం వేరే అనుకోండి. ఎవరి విగ్రహాన్ని ఎంపిక ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్ర సంస్కృతి సాహిత్యాలలో విశేషంగా రాణించిన ఎందరో మహానుభావులు కొందరిని మాత్రమే ఎంపిక చేసే ప్రక్రియలో సినారే పాత్ర కీలకమైనది. ఎవరి విగ్రహాన్ని ఎంపిక చేయాలనే బాధ్యత మొత్తాన్ని ఎన్టీ రామారావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు భుజస్కంధాలపై ఉంచారు. ఒకే రంగంలో ఎంతో మంది ప్రావీణ్యులు ఉంటారు కాబట్టి అందరి విగ్రహాలు నెలకొల్పడం సాధ్యం కాదు. కాబట్టి నెలకొల్పేబడే 32 విగ్రహాల కోసం సినారే గారు తీవ్ర కసరత్తు చేశారు. ఆ క్రమంలో రాణించిన రంగము, చేసిన సేవ, జీవించిన కాలము, ప్రాంతం, సమాజంపై వారి ముద్ర మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకొని కొందరిని ఎంపిక చేశారు. అందరికీ అవకాశం ఉండదు కాబట్టి ఎంపిక చేయబడిన వ్యక్తులు ఆయా రంగాలకు సంబంధించిన ఒక సూచిక లేక ఒక నమూనాగా నిర్ణయించారు. ఎంపిక చేసిన వ్యక్తులకు విశిష్టతను 2 పాదాల పద్యాల రూపంలో సినారే రచించారు. సినారే ఎంపిక చేసిన మహానుభావుల వరుస గురించి తంగేళ్ల శ్రీదేవి రెడ్డి అనే వాట్సాప్ పంపించారు. ఆమె చాలా లోతుగా పరిశీలించి ఈ వ్యాసాన్ని రాసినట్లు ఉన్నారు. ఈ సమాచారాన్ని అందించారు. వారికి కృతజ్ఞతలు. సినారే ఎంపిక చేసిన మహానుభావుల వరుస మనకు తెలుసు కదా. అల్లూరు సీతారామరాజు, రుద్రమదేవి, సరార్దర్ కాటన్, నిజాం మహబూబ్ అలీ ఖాన్, గోల్కొండ ప్రభు తానీషా, సర్వేపల్లి రాధాకృష్ణ, సిఆర్ రెడ్డి, గురజాడ అప్పారావు, త్యాగయ్య, త్రిపురనేని రామస్వామి చౌదరి, పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ, మగ్దు మొహియుద్దీన్, సురవరం ప్రతాపరెడ్డి, గుర్రం జాషువా, ముట్నూరు కృష్ణారావు, శ్రీశ్రీ, రఘుపతి వెంకటరత్నం నాయుడు, రామదాసు, అన్నమయ్య, శ్రీకృష్ణదేవరాయలు, క్షేత్రయ్య, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, బ్రహ్మనాయుడు, మొల్ల, సిద్ధేంద్ర యోగి, వేమన, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, పోతన, శాలివాహనం వీరి విగ్రహాలను సి నారాయణ రెడ్డి అధ్యక్షతన కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయించిన సందర్భంగా ఈ విగ్రహాలు పెట్టడాన్ని వ్యతిరేకించిన లాబీలు ఇక్కడ చాలా ఉండేవి. అంటే ఒక తమిళ లాబీ, అరవ లాబీ అంటాము, అలాగే మహారాష్ట్ర లాబీ ఉండేది, అలాగే కన్నడ లాబీ కూడా ఉండేది. ఈ లాబీలన్నింటినీ ఎదిరించి మీడియాలో పోరాటం చేసిన వారిలో నేను కూడా ఉన్నాను. అలాగే ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారు. తర్వాత కొన్ని విగ్రహాలను కూల్చారు మహానుభావులు. వారి గురించి ఇప్పుడు ప్రస్తావించడం అనవసరం. అలాంటి హేట్రెడ్, ద్వేషభావాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం. ఇలాంటి ద్వేషభావం ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ వారసులకు అవసరమా? వివిధ వర్గాలను ద్వేషించడం అవసరమా? మన పార్టీ కాని వారిని ద్వేషించడం అవసరమా? ఖచ్చితంగా రాజకీయాల్లో పొరపక్షాలు ఉంటాయి. వారిని ఇతరులను ఓడించాలన్న ఆకాంక్ష ఉంటుంది. కానీ ఎన్టీ రామారావు ప్రారంభించిన ఇది గంగ లాంటి తెలుగుదేశం పార్టీ బురదగుంటలోకి ప్రవేశించి ఇప్పుడు హేట్రెడ్, ద్వేషమే ప్రధాన మార్గంగా, హింసే ఆయుధంగా, సాధనంగా ముందుకు వెళుతున్నదా? ఇటువంటి సందేహాలు ప్రజలకు రాకుండా చూసుకునే బాధ్యత వయసు 74 సంవత్సరాలు వయసు వచ్చిన చంద్రబాబు నాయుడికి, భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న లోకేష్ బాబుకు, వీరందరినీ కాదు నేనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. తమ భవిష్యత్తుకు తామే కన్నం పెట్టుకుంటున్నామా, తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నామా అన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.